ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. మీరు కానివ్వండి. చూడండి, ముందు మీరెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రండి. ఎందుకు మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు చూడవే, వాళ్ళు ఎలా కూతుర్లా తయారై వస్తారు. నువ్వు చెప్పినట్టే వస్తారు ఈ కోతులు. డ్రెస్ పవర్ మట్టుకు నాదే రే, దాని జోలికి ఎవరు పోకండి రా. హాయ్ గేట్. రే పక్కనేలా మేము నీకోసమే వెతుకుతున్నారా? కరెక్ట్ టైంకి దొరికావురా. మంచి టైంలో వచ్చి మూడంతా అవుట్ చేసావు. ఎవరు నన్ను క్షమించవచ్చు కానీ ఇలా కామదాహాన్ని పాడు చేసే వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? బానిసల్లారా, బానిసలకి ఇంత అహంభావమా? అడవి దున్నల్లా ఉన్నారు ఆడపిల్లల మీద, అందులోనూ అబలల మీద మీ ప్రతాపము. మీరు గనక మగవారైతే, మీకు గనక ధైర్యం ఉంటే, దమ్ముంటే, ఇంకా ఏదైనా ఉంటే వారి మీద కాదురా నా మీద చూపించండి మీ ప్రతాపము. వాంగడ మడంగ్లా పాతకలా ఎత్తడి. లేడీస్ ప్లీజ్ వాకౌట్. తొందరగా వెళ్ళిపోదాం. మమ్మల్ని ఇలా కొట్టడం నీకు అవసరం అంటావా? కాలు తినేవాడు ఒకడుంటే వాడు మోకాలు తినేవాడు ఇంకోటి ఉంటాడు రా. గుండె దేనికండి? మమ్మల్ని రౌడీల నుంచి కాపాడినందుకు. దాంట్లో ఉందండి, ఆపదలో ఉన్న లేడీస్ ని సాటి జెంటిల్మెన్ గా ఇట్స్ మై డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, రీఛార్జబిలిటీ ఎక్సెట్రా. మీరేం అనుకోకపోతే మా ఇంటికి లంచ్ కి రావాలి. లంచ్ కంటే అది ప్లీజ్ రండి. ఏంటి మీ ఇంటికి రావాలా? మా ఇంటికి. ఓ మీ ఇంటికేనా? ఆయన కూడా నాకు కొంచెం మొహాలు. మా ఇల్లు చాలా బాగుంటుందండి. అంటే అయినా అది కొంచెం. అబ్బా మీరు రండి. అయ్యో దున్నపోతు లాంటి పర్సనాలిటీలు పెట్టుకొని ఆఫ్టర్లకు చిట్టెలక చేతిలో తన్నులు తిని ఇలా బట్ట లేకుండా అవమానంగా ఉందిరా. టెన్షన్ పడకు. ఒక్కోసారి తన్నులు ఒంటికి అప్ప మంచిదే. అబ్బా అన్నా, వాడేనన్నా. బతుకుంటే బొచ్చేనా అమ్ముకొని బతకొచ్చు కదా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదన్నా. వదలండిరా, అడంతా చూస్తాను. ఏంటిళ్ళు వచ్చారు, చూసారు, మారిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గోల గోలని. ఏట్రా నీ పెళ్ళాం చెప్పేది నిజమేనా? ప్రతిరోజు నువ్వు తాగొచ్చి తంతనవట. తప్పు నాది కాదండి, నా కాలు తంతు ఉందండి. ఏ ముగ్గులు ఇరిగేటట్టు తంతనవట. అది కూడా నా కాలే తంతు ఉందండి. అంటే నీ కాలుదే తప్పంతావు. ఏట్రా అన్ని తప్పులు చేసిన కాలే అనికిరా నరికి సెల్లో వేసి. ఆగండి ఆగండి బాబు, మీకెందుకు ఆశ్రమ? నేనే నా కాలు తీసి ఇచ్చేస్తాను. ఏట్రా నీ ఏ అబ్బా చెక్క కాలు ఎట్టేసుకుంటే రామాలు ఆడుతున్నావురా? రే ఆ రెండో కాలు కూడా నరికి. నన్ను క్షమించండి బాబు, నా తప్పేం లేదండి. ఈ హెడ్ గారు డబ్బులన్నీ తీసుకుని ఈ నాటకం ఆడమన్నారండి. బుక్ చేశాడు. చూడండి రేయ్, ఈసారి గనక ఏదైనా జరిగినది అనుకో, ఆ రెండో కాలు కూడా నరికి పారేస్తాను. ఈ కాల్ని నీ మూవిని అట్టుకో. అలాగే సార్. యారా ఎంత నొక్కేసినావేటి? సార్ అది సరేనేరా, నొక్కిందేదో నొక్కేసినావు కదా. కొత్త వాషింగ్ మిషన్ అట్టుకెళ్ళి నా సెకండ్ సెటప్ ఇంట్లో ఎట్టేసిరా. చెప్పింది చెయ్య. అలాగే సార్. హలో సార్, మీకే సార్. ఎవరు రాడు? అలా ఇక్కడ ఎస్ఐని, అక్కడ ఎవరు? ఎస్పీ గారు మీరా? ఓకే సార్, నమస్తే సార్.
చేసేస్తాను సార్. అలాగే అలాగే బుక్ చేసేస్తాను సార్. సర్ది ప్రమాణకంగా సార్. ఏయ్, ఈ కేసులేటో, ఈ గొడవలేటో, ఈ బుక్స్ వేయడాలేటో ఏటి అర్థం సార్ కావట్లేదు. మీరేం టెన్షన్ అవ్వకండి సార్, కొంచెం చెవిలా పడేస్తారా? ఏటో అనుకున్నాను రా. ఓ మినిటర్ రికమెండేషన్ కొట్టోడివి పనికి మాలోడివి అనుకున్నాను. పర్లేదు రోయ్, మంచి ఐడియా ఇచ్చినావు. అరే బాబా, సిగ్గుతో చచ్చిపోతున్నారా బాబు. అరే ఎంత పని అయిందిరా, వేసుకుందామంటే బట్టలు లేవు, కొనుక్కుందామంటే డబ్బులు కూడా లేవురా. డబ్బులతో పనేంట్రా? నేను అక్కడ అరే మామ ఎక్కడిరా? దెబ్బలు తింటే తిన్నాం గాని ఆ అమ్మాయిల దగ్గర నీ నగలు నొక్కేశానుగా. అబ్బా అబ్బా నీ అబ్బా. అరే ఇప్పుడు మనకు బట్టలేనారా? బట్టలతో పనేంట్రా? ముందుకెళ్తే ఒక ఇల్లు ఉంటుంది, అల్లకెళ్ళి డ్రెస్సులు చేంజ్ చేసుకోవచ్చు. పదండ్రా. తేతడి పోచమ్మ గుడి. ఏమిటి బాబు మీ బాడీ ప్రదర్శనలు బహుసిగ్గుగానున్నది. ఎక్సర్సైజ్ చేద్దామని జిమ్ కోసం ఎతుకుతున్నాం. అయితే నాతో రండి. అరే తడి, వాడు అదో టైప్ లో ఉన్నాడ్రా. వాడు ఏ టైప్ అయితే మనకెందుకురా, మనకు కావాల్సింది బట్టలు. కానీ కొంపదీసి వాడు ఆ ఇంటి కనుక తీసుకెళ్తే వాడు గారు వాళ్ళ ఇంటికి గారు తీసుకెళ్ళాడు అనుకో, అంతకంటే అదృష్టం ఇంకోటి ఏముంటుందిరా. రండి. అమ్మో వీడేంట్రా మాడాల తేడాగా ఉన్నాడు. అకాయ్ 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 ఎంతమంది బయలుచ్చారు చూడు. అక్క వాళ్ళంతా వేస్ట్ గిరాకులే, వాళ్ళ ఒంటి మీద బట్టలు కూడా లేవు. వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు చూడు, అందరూ అపర కుబేర తమ్ముళ్ళలా ఉన్నారు. అయ్యో బయట ఎండగా ఉంది, లోపలికి రండి బావలు. రండి బాబు, లోపలికొచ్చి మసాజ్ చేయించుకోండి. మేమిప్పుడు స్నానాలు చేయాలి, బట్టలు వేసుకోవాలి. చేద్దురు గాని బాబు, ఒకేసారి ఆ పని అయ్యాక స్నానం చేసి బట్టలేసుకుంటా. అక్క వీళ్ళకి అప్రెంటిస్లు పనికిరారు, ఆ సీనియర్లు ఉన్నారే వాళ్ళైతేనే కరెక్ట్ గా సరిపోతారు. అమ్మాయి గజం పర్వతం. రండి. నచ్చారా బాబు? అయితే నగలు ఇచ్చేసి లోపలికి తీసుకెళ్ళండి. నగలంట్రా. నగలే కదరా. రేయ్, అందరూ అలాగే ఆగిపోండి అంతే. వీళ్ళంతా మన కస్టమర్లేనా? రేయ్ పదండ్రా. చూడు లక్ష్మే, నన్ను ఏడ్చేయమంతావు. పై నుంచి ఒకటే ప్రెజరు ప్రెజరు ప్రెజరు. కేసు బుక్స్ వేయండి బుక్స్ వేయండి బుక్స్ వేయండి అని. అందుకని తప్పలేదు. ఏట్రా నా లాంటి ఎక్కున్నావు? సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్. రేయ్, ఈ కొంపకు వచ్చిన వాళ్ళందరూ ఇటువంటి కబుర్లే దొబ్బుతారా? తీసుకెళ్ళడా? ఏంటి మీకు బొట్టెట్టు చెప్పాలా? రండి. రేయ్, అందరూ వరుసగా నించోండ్రా. సార్ పాపలను లోపలికి తీసుకెళ్లి మర్యాదలు చేయమంటారా? ఏయ్, ఏటో అనుకున్నాను కానీ నువ్వు చాలా డెవలప్ అయిపోయినావురా. ముందాలని అట్టికెళ్ళి నా పర్సనల్ రూమ్ లో ఎట్టి మర్యాదలు చేస్తా ఉండు, నేనొచ్చి గడియాడతా. చెప్తాను. ఇంకా నిలబడి చూస్తున్నావేట్రా? ఇలా మర్యాదగా నగలన్నీ తీసి ఏడెట్టుకోండి. సార్ మీరు అనుకున్నట్టు ఇవన్నీ ఒరిజినల్ నగలు కాదు సార్, ఉత్తుత్తి నగలు సార్. ఏ ఆడోళ్ళ దగ్గర కొట్టుకొచ్చినారా ఈ మహారాణి నగలు? మర్యాదగా తీసి ఎడతారా లేదా? ఏరా ఏరాగా చెప్పాలా నీకు? తీసి ఎట్టవేట్రా? సార్ ఈ నగలు మీకు అవసరం అంటారా సార్? ఈడెవడ్రా బాబో, తెక్క తెక్కగా మాట్లాడేస్తున్నాడు. ఈ నేట్ చెయ్యాలరా సార్ వీడి పేరు తిక్కారా? అగా ఒరే, నువ్వు ఒక్కసారి వెనక్క తిరగరా. సార్ అది తీరుగా బాబు సార్ ఎట్లాగూ మా నగలని ఇచ్చేసాం, కనీసం బట్టలైన ఇప్పించండి సార్. బట్ల బట్టలు ఒరేయ్, మీకు బట్టలు ఇవ్వకుండా ఎట్టా ఉంటాను రా?
ఒరే 101 సార్ ఏట్రా నీ వాలకం సొత్తుంటే మర్యాదలు బాగా చేసినట్టున్నావు. లేదు సార్, మీ పర్సనల్ రూమ్ లో గాలి ఆడట్లేదు సార్. సరేనే నా పర్సనల్ రూమ్ లో నుంచి బట్టలు అట్టుకురా. సార్ ఆ బట్ల లేరా, ఇటు వెళ్ళా. అలాగే సార్. ఏరా వీడికి ఏటైనదిరా అలా పడిపోనాడు? ఏమైందంటారేంటి సార్? ఈ కప్పు భరించలేక మా వాడు కోమల్లోకి వెళ్ళిపోయాడు. వద్దు సార్, మీరు వద్దు, మీ బట్టలు వద్దు, మమ్మల్ని వదిలేయండి సార్. ఒప్పుకుంటే బస్ స్టాండ్ దగ్గర పాత బట్టలు కొనుక్కొని బతుకుతా కానీ ఈ బట్ట మాత్రం వద్దు సార్. ఏమండి మీ ఇంట్లో వాళ్ళు? భయం ఎందుకు, నేనున్నానుగా, మీరు రండి. మా డాడీ ఏమనరు. డాడీ, ఏమ్మా? ఇతని పేరు వివేక్. లే బాబు, లే. నమస్కారం అండి. నన్ను నా ఫ్రెండ్స్ ని రౌడీల నుంచి కాపాడారు. చాలా మంచివారు డాడీ. అయ్యయ్యో. అందుకే మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగే లంచ్ కూడా. నువ్వేం చేసినా అందులో న్యాయం ఉంటుందమ్మా. వెళ్ళు బాబు, అబ్బాయిని లోపల తీసుకెళ్ళమ్మా. పర్లేదు బాబు. రండి. తన్నుడు స్వామికి, 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 తన్నుడు స్వామికి. రండి స్వామి. స్వామి వారికి బాగా ఇష్టమైన ఆ ధూపం వేయండి. తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి. స్వామి, తమరు పాడి మీద ఇచ్చేశారండి స్వామి. జీవనయాత్రలో ప్రతి ఒక్కరూ గమ్యం చేరడానికి ఏదో ఒక వాహనం వాడతారు నాయన. కొందరు సైకిల్ వాడతారు, మరికొందరు బైకులు వాడతారు, ఇంకొందరు కార్లు వాడతారు. ఎవరికైనా చివరి వాహనం చింతలేని పాడే కదేటి. తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి, తన్నుడు స్వామికి. రే లచ్చిగా, ఎంతిచ్చాడేటి? హాఫ్ ఇచ్చాడా, క్వార్టర్కి ఇచ్చాడా? శాంపిల్కి 50 ఇచ్చాడ్రా. శాంపిల్. పడుకో నాయనా. స్వామి, మీ పాదధూళి కూడా తాకలేదే. అప్పిగా స్వామి. పాదధూళి. చిత్తం స్వామి. ధూళి పడినది లేము, పొమ్ము. నువ్వు ఇచ్చిన 50 రూపాయలకి ఇదే ఎక్కువ. లే. లాగే లేవరా. ఆగాగు. పైసల్ పైసల్. ఏంటి లచ్చిగా, ఫుల్లా ఆఫా? ఆఫ్ కొంచెం తక్కువ. సరే వచ్చి పడుకో మనం. కాలు జారినది కదేటి, లేము. ఆగు. పైసల్ ది పైసల్ పైసల్. లచ్చిగా, ఫుల్లా ఆఫా? నేను చెప్పేదాన్ని బట్టి నువ్వు షాక్ అవ్వకు. మనం ఎక్కడా ఎప్పుడు చూడనటువంటి నోటు 1000 రూపాయల నోటు వచ్చింది. అయితే పడుకో. వెయ్యి రమ్ము, విస్కీ, బ్రాండీ, కోడి, మేక, గొర్రె, కోడి, మేక, గొర్రె. లచ్చిగా, అప్పిగా, లచ్చిగా. గురువుగారు షాక్ అయిపోయారా? అసలు నా జాతకం చాలా దరిద్రంగా ఉన్నట్టుంది. నేను వచ్చి తన్నుడు స్వామిని కూడా పైకి తన్నేశానే. ఛే. నువ్వా? గుడ్ మార్నింగ్ గౌతమి గారు. బాగా నిద్రపోయినట్టున్నారు. లేదండి, రాత్రంతా అసలు నిద్ర పట్టలేదు, ఎందుకో తెలీదు. మా ఇంట్లో దోమలు కూడా లేవే. వాట్ ఏ జోక్. కానీ నవ్వరాలేదు. అంటే రాత్రంతా మీరు నన్ను డిస్టర్బ్ చేశారు కదండి. నేనా?
మీ అమ్మమ్మ. లేకపోతే ఏంటండి, రాత్రి మీరు వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెట్టేశారు. రాత్రి నేను మీ రూమ్ లోకి రాలేదు కదండి. రూమ్ లోకి రాలేదండి, కల్లోకి వచ్చారు. చంపారు పోండి, భయపడి చచ్చాను. ఇంతవరకు వచ్చాక ఇంకా దాయడం దీనికి గానీ మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ వేస్తాను, స్వీట్ గా ఆన్సర్ ఇస్తారా? ఏంటది? உங்களுக்கு என்ன பிடிச்சிருக்கா? అదేనండి, తమిళ్లో మీకు నేనంటే ఇష్టమా అని అడుగుతున్నాను. ఇంత సడన్ గా అడిగితే ఎలాగండి? పోనీ పావుకుంటాయి అడగమంటారా? ఊరుకోండి, ప్రేమలన్నీ సడన్ గానే పుడతాయి. చెప్పండి. మా డాడీని అడగండి. అంటే నేనంటే మీకు ఇష్టమేగా? వాయ్యో వివేకు, మన రొట్టె విరికి గులాబ్ జామ్ బౌల్లో పడింది. ఏమిటి తల్లి అలా సిగ్గుపడుతున్నావు? ఏమిటి విషయం? ఏం లేదు డాడీ, వివేక్. అర్థమైందమ్మా, పెళ్ళే వద్దన్న దానివి సిగ్గుపడుతున్నావంటే వివేక్కి నీకు తప్పకుండా పెళ్లి జరిపిస్తానమ్మా. అయితే వివేక్ మన ఆస్తికి ఆశపడుతున్నాడా లేదా అని చిన్న టెస్ట్ చేసి చూస్తాను, సరేనా? ఓకే డాడీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రండి సార్. వివేక్, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. గౌతమి గారు మీతో ఏమన్నా చెప్పారా సార్? అంతా చెప్పిందయ్యా, అందుకే నీతో కొన్ని నిజాలు మాట్లాడాలని వచ్చాను. అంటే గౌతమి గారిని నాకిచ్చి పెళ్లి చేద్దామన్న విషయం చెప్పడానికి వచ్చారా సార్? ఒక రకంగా అదే అనుకో. ఇంకా మిగతా రకాలుగా ఆలోచించి టైం వేస్ట్ చేయకండి అంకిల్. ఆలస్యం అమృతం విషయం అన్నారు. సారీ సార్, అంకిల్ అనేసాను. పర్వాలేదయ్యా, పెళ్లి విషయంలో కంగారు పడకు. నాకు పెళ్లి మ్యాటరే కదండి ముఖ్యం, మీరు విషయాన్ని చెప్పి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏమి లేదు బాబు, ఈ ఇల్లు నాది కాదు, నా ఫ్రెండ్ది. వాడు అమెరికాలో ఉంటున్నాడు. ఇకపోతే నేను బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నెల నెలా పెన్షన్ వస్తుంది, దాంతో మేమిద్దరం గడుపుతున్నాము. గౌతమి పేర చిల్లిగా అవ్వలేదు. ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, మీరు ఇంకేం చెప్పక్కర్లేదు అంకిల్. సాక్షాత్తు 56 కేజీల బంగారు బొమ్మ నా చేతిలో పెడుతున్నారు. నాకు ఇంకేం కావాలి? ఎలాగో నేను అనాథనే, నాకు కానీ గౌతమికి కానీ మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తే పెళ్లి చేసుకుంటాం. దట్స్ ఆల్. తప్పకుండా మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను బాబు. థ్యాంక్స్ మావయ్య గారు. వస్తాను. గౌతమి డార్లింగ్, 3వ వారంలోనే నా ఛాలెంజ్ తీరబోతోంది. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. అమ్మా, పెళ్లి కూతుర్ని పిలిపించండి. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. బాబు, తాళి కట్టు నాయనా, లేచి. ఓం మాంగళ్యం
వధూవరులిద్దరూ అరుంధతి నక్షత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. వివేక్ నువ్వు చూడు. మన పిచ్చి గాని అరుంధతి నక్షత్రం కనిపిస్తుందా గౌతమి? అదేంటి వాయిస్ వేరేలా ఉంది? ఏం లేదు, పూలన్నీ అడ్డంగా ఉన్నాయి కదా అందుకని. అయితే పువ్వులు తీసి చూడొచ్చుగా. ఏయ్, తీయి. please, please, తీ వివేక్. డాక్టర్, అమ్మాయికి ఏమైంది అసలు? కంగారు పడాల్సింది ఏమీ లేదండి. కొంచెం స్పృహ తప్పింది. 5 నిమిషాల్లో కళ్ళు తెరుస్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది డాక్టర్. ఎలా? చెప్తాను డాక్టర్. నాకు గౌతమికి పెళ్ళైన వెంటనే నాకు ఆర్మీ నుండి కాల్ వచ్చింది. యుద్ధం జరుగుతుండగా మంచులో కాలు జారి లోయలో పడ్డాను. ఎలాగోలాగా అక్కడి నుంచి కష్టపడి మా గుడారానికి చేరుకున్నాను. నన్ను చూసిన మేజర్ ఆశ్చర్యపోయి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి మనిషిగా చేశారు. కానీ అప్పటికే నేను చనిపోయానని మా వాళ్ళకి మీకు ఫ్యాక్స్ పంపించారు. వెంటనే నేను మామయ్యకి ఫోన్ చేశాను. అవును డాక్టర్, సుందరం నాకు ఫోన్ చేయగానే కాలు చేయలేదు. ఎలాగైనా వివేక్తో పెళ్లి తప్పించాలని నిర్ణయించుకున్నాను. వెంటనే మా అమ్మాయి ఫ్రెండ్ హనీకి ఫోన్ చేశాను. హనీ మత్తుమంది ఇచ్చి వివేక్ను తీసుకెళ్ళింది. వెంటనే గౌతమ్కి ఈ విషయం చెప్పాలని కారులో బయలుదేరాను. కారు రిపేర్, సెల్ ఫోన్కి సిగ్నల్ దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏంటి బ్రదర్, కారు మీకు డాష్ ఇచ్చిందా లేక మీరే ఇచ్చారా? అర్జెంటుగా నా పెళ్ళాం పెళ్లికి వెళ్ళాలని మధ్యలో కారు రిపేర్ వచ్చింది. మీరు సహాయం చేస్తే మళ్ళీ నా పెళ్ళాం మెళ్ళలో నేనే తాళి కడతాను. నీ పెళ్ళానికి మళ్ళీ పెళ్ళి, అది ఇంకొకరితో, అంతేనా? ఇదేదో కొత్త సినిమా టైటిల్ లాగుందే. ఎవరో ఆ పెళ్లి కొడుకు? వివేక్ అని మా మామయ్య చెప్పాడు. ఆఖరికి నీ పెళ్ళానికి ఎసరు పెట్టాడన్నమాట. వాడు మీకు తెలుసా? వాడా? పెద్ద ముదురండి బాబు. ఆ వివేక్ గాడి కోసమే మేము కూడా వెతుకుతున్నాం. నువ్వు చెప్పేవాడు మేము పట్టుకోవాలనుకున్న వాడు ఒక్కడే అయితే నువ్వు వాడిని మాకు పట్టివ్వాలి. వాడైతే మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకే, రండి ఎక్కండి అయితే. రండి. ఏమండి, నన్ను క్షమించండి. ఓకే గౌతమి. చనిపోయిన మీరు తిరిగి కనిపించేటప్పటికి నేను షాక్కి గురయ్యాను. మీరు సరైన టైంకి తిరిగి రాబట్టే మనం ఒకటయ్యాం. అంతా భగవంతుడి దయండి. మన ఇద్దరినీ కలిపింది దేవుడు కాదు, బయట ఉన్న మనుషులు. మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. మామయ్య రండి, వాళ్ళకి థ్యాంక్స్ అలాగే. చెప్దాం. నాకు హెల్ప్ చేసింది వీళ్ళే మామయ్య. నమస్కారం. నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ బ్రదర్స్. మీరు సరైన టైంకి తీసుకురాకపోతే నేను నా భార్య కలిసేవాళ్ళమే కాదు. చూడనా, నీ పని పూర్తయింది. మరి మా పను? మాకు వివేక్ గారిని చూపిస్తానన్నా. వాడిని హనీ అనే అమ్మాయి తీసుకెళ్ళింది. అసలు వాడిని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటదంటారు? హనీ ఎప్పుడు బంజారా హోటల్లో డాన్స్ చేస్తున్నా వాడిని అక్కడికే తీసుకెళ్ళి ఉంటుంది.